మానవ జీవితమే ఒక మహాభారతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఎవర్ష్యూర్ వాటర్ ప్యూరిఫైయర్ మరియు వైష్ణవి క్యాటరర్స్, స్టార్ హోమియోపతి, స్టార్ ఆయుర్వేద. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అమ్మ పదములన్ బ్రతుకునర్పణ సేయుటదేమి గొప్ప, మాయమ్మ వసంతమేయనుసు ఆత్మజు నిన్నను మోసగాదే గర్భమున. అట్టి తల్లి ప్రతిభాభవనమున నిల్చియుండగా, అట్టి తల్లి ప్రతిభాభవనమున నిల్చియుండగా, క్రమ్మవెనేత్రయుగ్మముల క్రందుగ బాష్పములు ఎంతవానికిన్ గ్రమ్మవే. క్రమ్మవనేత్రయుగ్మముల క్రందుగ బాష్పములు ఎంతవానికిన్. ప్రతిభాభవనంలో, సభాభవనంలో ఉన్నటువంటి అమ్మ ఇప్పుడు స్వర్గభవనాల్లో ఉంది. ఏం చేస్తాం? అవధానం చేస్తుంటే ఎదురుగా ఉండేది ఆవిడ. అప్పుడు ఆవిడ ఆందోళన చూసి నాకు కన్నీళ్ళు వచ్చేవి, నా తాపత్రయాన్ని చూసి ఆవిడకి ఆందోళన కలిగేది. సరే, తర్వాత సభాభవనంలో ఉండే స్థితి దాటిపోయి మంచంలో ఉన్న రోజుల్లో మన ప్రతిభాభవనంలో ఉందిలే అనుకున్నాం. ఇప్పుడు ఈ ప్రతిభాభవనం కూడా దాటి స్వర్గభవనాల్లోకి వెళ్ళిపోయింది. ఎంత గొప్పగా మనం ప్రేమించిన బంధాలైనా ఈ ఎడబాటు అనేది తప్పదు. అందుకే సామాజిక స్వరూపంగానే ప్రేమని అనుభవించాలి, ఆస్వాదించాలి తప్ప అది వ్యక్తిగతమైతే ఎవరికైనా ఆ వియోగం దుఃఖాన్ని కలిగించక తప్పదు. అదే సామాజికంగా సర్వాత్మనా స్థితమైనటువంటి బ్రహ్మభావనతో ఆ ప్రేమ అనే పదార్థాన్ని ఆస్వాదించగలిగితే ఒకరి యందు ప్రత్యేకమైన శ్రద్ధ లేదు, ఒకరి యందు వ్యతిరేకత లేదు, అంతా శివస్వరూపంగా కనబడుతూ ఉంటుంది. హాయిగా జీవితం గడిచిపోతుంది. క్షణక్షణం మారుతున్నటువంటి జీవిత చిత్రాన్ని కురుక్షేత్ర క్షేత్రం రూపంలో మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 985వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. 3వ రోజు యుద్ధంలో చాలా కీలకమైన ఘట్టంలో ఉన్నాం మనం. కీలకం అంటే కీలకమే, ఎప్పటికప్పుడు కీలకమే. ఏళ్ల తరబడి ఉద్యమాలు నడుపుతూ కూడా ఏమైందయ్యా ఉద్యమ ఫలితం ఇంకా రాలేదు అంటే కీలకమైన దశకి చేరుకున్నామంటారు తెలివైన నాయకులు. ఆ కీలకం ఏమిటో తెలియదు, ఎందుకంటే కీలకం అంటే డబ్బుని కూడా అర్థం ఉంది. కీలకమైన దశకి చేరుకున్నామంటారు. అలాగే యుద్ధం ఎప్పటికి తెములుతుందో తెలియదు, కానీ ఇప్పుడు కీలకమైన దశలోనే ఉంది. భీముడు దుర్యోధనుడు ఎదురయ్యారు. ఇది దుర్యోధనుడి దుస్సాహసం వల్లే జరిగింది. భీముడు భీష్ముడితో యుద్ధం చేస్తుంటే దుర్యోధనుడు వచ్చి ఎదుర్కొన్నాడు. భీముడు దుర్యోధనుడిని ఎదుర్కొందుకు సిద్ధపడ్డాడు. రారా నువ్వు నేను తేల్చుకుందామని. భీమునికి సాయంగా అర్జునుడు వచ్చాడు. దుర్యోధనుని కాపాడుకుందుకు భీష్మ ద్రోణులు వచ్చారు. భారతీయ చతురంగంలో చెప్పినట్టే చతురంగ బలాలు రాజుని కాపాడడానికి. ఒక్క రాజు కనుక శిరస్సు వంచితే, రాజు జెండా తెగితే, రాజు ఓడిపోయారని అంగీకరిస్తే, పల్లెటూరి కబడ్డీ భాషలో చెప్పాలంటే చిత్తు అని ఒక్క మాట అంటే ఇక చిత్తుగాగితే అయిపోయినట్టే. అందుకని కాపాడుకుందుకు అటు భీష్మద్రోణులు సిద్ధపడ్డారు. ఇటు భీముడికి సాయంగా అర్జునుడు వచ్చాడు. గాంధార సైన్యాన్ని శకురుని ఎదుర్కొంటున్నాడు సాత్యకి. చాలా కష్టంగానే ఉంది. గాంధార సైన్యం చేతిలో సాత్యకి రథం నువ్వు గింజల్లా పిండి పిండి పొడి పొడి అయిపోయింది. రజల కింద అయిపోయింది.
సాత్యకి రథం దిగి వెళ్ళిపోక తప్పలేదు. కానీ అభిమన్యుడు తోడుగా వచ్చాడు. ఇద్దరూ ఒక రథం మీద ఉండి యుద్ధం చేశారు. సాత్యకి అభిమన్యుల చేతుల్లో గాంధార సైన్యం అమావాస్యని చవి చూసింది. గాంధారం సాత్యకి చేతిలో అంధేరా చిమ్మ చీకటి కమ్మినట్టు అయింది. అప్పుడు ధర్మరాజు వచ్చి భీష్ముడిని ఎదుర్కొన్నాడు. నేను రాజునేనయ్యా, నన్ను పట్టుకుండా చూద్దాం, అయిపోయినట్టే కదా ఆట అని. ధర్మరాజు యొక్క యుద్ధాన్ని భీష్ముడు కురు సైన్యము ఎట్టకేలకు తట్టుకోగలిగారు. ఇక భీమ దుర్యోధనుల యొక్క ద్వంద్వ యుద్ధాన్ని, అందున బాణ యుద్ధాన్ని చూడండి. తదవసరంబునన్ పతి ఉదగ్రత భీమునిదాకి విస్ఫురత్ ప్రదరములేసినన్. తదవసరంబునన్ పతి ఉదగ్రత భీమునిదాకి విస్ఫురత్ ప్రదరములేసినన్. నగుచు పాండవ వీరుడు రాజుమేన బెట్టిదమగు బాణమొక్కటి వడింగడు తురగనేయ. నగుచు పాండవ వీరుడు రాజుమేన బెట్టిదమగు బాణమొక్కటి వడింగొని తురగనేయ. తేరిపై చదికిలబడ్డ మూర్ఛ నృపసత్తము లేవగనీకగప్పినన్. మూర్ఛ నృపసత్తము లేవగనీకగప్పినన్. ఇది భీముడితో దుర్యోధనుడు చేయగలిగిన బాణయుద్ధం. ఇంకా ఈ పెద్ద మనిషి గదాయుద్ధం చేస్తాడు. చరిత్రలో కొంతమంది కవులు, కొంతమంది కళాకారులు, కొంతమంది వ్యాఖ్యాతలు, కొంతమంది విమర్శకులు కూడా కవిత్రయ భారతాన్ని కానీ మూల భారతాన్ని కానీ పూర్తిగా చదవకుండా పాత్రల గురించి వారికి జనంలో ఉండే అభిప్రాయాలకి వీరి భావాలు కొన్ని కల్పించేసేసి రకరకాలుగా కొందరిని పైకెత్తేశారు, కొందరిని భూమిలో పాతేశారు. అవన్నీ బద్దలవుతున్నాయి 1000 భాగాలు బట్టి. నాకే అనేక రకాల అభిప్రాయాలు తప్పును నాకే అర్థమవుతుంది. లోకంలో ఏదో ప్రచారంలో ఉంటే మనం నమ్మేస్తాం దాన్ని, కానీ అది నిజంగా జరగలేదు. దుర్యోధనుడు వీళ్ళందరూ వేషాలు వేసేసి చూపించినంత పరాక్రమవంతుడు కాదు. ముఖ్యంగా భీముని కంటే భీముణ్ణి ఒక ఏదో తిండిపోతుగాను, మొండివాడుగాను, బండవాడుగాను చూపించారు. దుర్యోధనుడి పెద్ద మానాభిమానాలకి ప్రత్యేకంగా ఆయన పేరు మీద 3-5 పేర్లు పెట్టి సినిమాలు తీశారు. అది సరైనటువంటి అంచనా కాదు. అంతటి వీరత్వము, అంతటి శూరత్వము భీముని చేతిలో ఉన్నాయి. దానికి ఈ పద్యమే ఉదాహరణ. తదవసరంబునన్ పతి ఉదగ్రత భీమునిదాకి. దుర్యోధనుడే ముందుగా భీముని తాకి, పతి అంటే ఇక్కడ రాజు దుర్యోధనుడు. విస్ఫురత్ ప్రదరములేసినన్. ప్రదరము, బాణము, కాండము, శరము, ఈషువు ఇవన్నీ బాణానికి పేర్లు. ప్రదరం అంటే చీల్చేది, మిక్కిలిగా చీల్చున్నది. ఒక మనిషిని 2గా చీలుస్తుంది కదా ప్రదరము అని అర్థం. ఒక మనిషిని 2గా చీలుస్తుంది బాణం. దీని మీద ఓ చమత్కారం చెప్పారు ఒక ఆయన. మన్మథుడు విచిత్రమైన విలుకాడు, మామూలు విలుకాడు కంటే గొప్పవాడుగు. ఇప్పుడు దుర్యోధనుడు బాణం వేస్తే అది భీముడు కాలునో వేలునో 2గా చీల్చింది అనుకుందాం. ఒక మనిషిని 2గా చీలుస్తోంది ఈ బాణం. కానీ మన్మథ బాణం విచిత్రమైందండి. ఏకమేవ ద్విధాకర్తుం బహవస్సంతి ధన్వినః మర ఏకో మహాధన్వి ద్వయమేకం కరోతి సఖ. లోకంలో విలుకాడు ఎవరైనా బాణం వేస్తే ఒక మనిషి 2గా చీలిపోతాడు. మన్మథుడు అనేవాడు బాణం వేస్తే మాత్రం 2 మనుషులు ఒకటిగా ఏకమవుతున్నారు. 2 ఒక్కటిగా మారేది ముచ్చటగా 3 అయ్యేందుకే అని పాటలు పాడుకుంటున్నారు అని చమత్కారం చేశాడు. ఈ యుద్ధంలో మన్మథ యుద్ధం కూడా చెప్పుకుని అక్కడికి శాంతి అయింది, రహితమైంది. విస్ఫురత్ ప్రదరములేసినన్ అంటే చీల్చడంతో పాటుగా బాగా స్ఫురించేటువంటి బాణాలు, అంటే తీవ్రత, వేగము, తీక్షణత కలిగిన బాణాలు అన్నమాట. నగుచు పాండవ వీరుడు. ఆ బాణాలు శరీరాన్ని తాకితే భీముడు నవ్వు నవ్వేట. వాడి స్థాయి అది మనం తెలుసుకుని మాట్లాడాలి. విస్ఫురత్ ప్రదరములు, తీక్షణమైన, తీవ్రమైన, పదునైన బాణాలు దుర్యోధనుడు వేస్తే భీముడు నగుచు చాలా తేలిగ్గా, ఇంక పురుకోసలు ఏం దొరకలేదా, కొబ్బరిన పొలాలు లేవా మీ ఇంటో అన్నట్ట. చిన్నపిల్లలు ఆడుకుంటారు కొబ్బరిన పొలాలు బాణాల కింద పెట్టుకుని. నగుచు, నువ్వు ఇన్ని వేసావు కదా 10, సోదరా నేను వేస్తున్నావు చూసుకో అని. రాజుమేన బెట్టిదమగు బాణమొక్కటి వడింగొని తురగనేయ. బెట్టిదమగు మంచి తీవ్రంగా విజృంభించడానికి అవకాశం ఉన్న పదునైనటువంటి బాణం ఒకటి తీసి వడింగొని వేగంగా తీసి తూరగనేయ. బాణం యొక్క దెబ్బ ఎప్పుడూ కూడా విరుకాడు దాన్ని తీయడం దగ్గర నుంచి ఉంటుందండి. వడింగొని తూరగనేయ. బాణాన్ని తీసేటప్పుడు చక్ 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 అని వేస్తే దాని దెబ్బ కూడా వేడు. రాళ్ళైనా అంతే.
కొడితే వరసపెట్టి ఆకుండా కొట్టాలి, అంతేకాని రాయి తీసి శ్రీ మహాగణాధిపతి ఏ నమః అని మొదలెట్టకూడదు. నెమ్మదిగా మంత్రాలు చదివి తర్వాత రాళ్ళెత్తావా, ఆ రాయి తగలదు. దానికి పసుపు రాసి కుంకుమ రాసి పుణ్యాహవాచనం చేసి కుదరదు. బాణమైనా అంతే, అది తగలదు, అది నెమ్మదిగా వేస్తావు. ఇలాగే ఏది ఫుట్బాలా, ఏమైనా గోల్ఫ్ బాలా, ఇవి సరదాని గట్టిగా వేయాలి దెబ్బ అంతే. అందుకని వడిన్గొని తూరగనేయ, బెట్టిదమగు బాణము వడిన్గొని. ఎక్కడ వ్యర్థపదం ఉందండి? బెట్టిదము ముఖ్యమే, వడిన్గొని ముఖ్యమే. మరి బెట్టిదమగు అని టీతో మూడో పాదం మొదలు కాబట్టే వడిన్గొని డి యతి స్థానంలో వచ్చింది. ఎంత గొప్ప కవులు వీళ్ళు, ఎంత పదాలు వాడతారా, తెలియక మాట్లాడడం. కానీ వడిన్గొని తూరగనేయ, శరీరాన్ని చీల్చేసే విధంగా వేశాడు. ఒకటే బాణం చక్, ఆ తీసిన విధానానికి, వేసిన వేగానికి, ఆ శక్తికి ఆ బాణం గట్టిగా తగ్గుతుంది. రామబాణమే. క్రవ్యాదరగాత్ర కనదసుర్గ్రాహన స్ఫుట శైల్య హవ్యభుక్షోత్కృతములు. రాక్షసుల శరీరంలో దూరు, గుండెలను చీల్చుకుని శరీరంలో దూరు, లోపల ఆ వేడి నెత్తురులో ఇది మునిగి చీ 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 అని శబ్దం వచ్చేది రాముడు బాణం వేస్తే ఆ రాక్షసుల శరీరాల్లో. యోధ నిర్మిత హృత్పుటోత్క్రాంత నిజగాత్ర సాలాశ్మకృత ముహుష్ఠాత్కృతములు. వాళ్ళ రాక్షసుల గుండెలను చీల్చుకుని, వీపును చీల్చుకుని బయటికి వెళ్ళి ఒక బండరాతికి తగిలి రామబాణం కింద పడిపోయిన తర్వాత స్టాత్ 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 అని పెద్ద శబ్దం వచ్చింది. అది రాముడు బాణాలు, భీముడు బాణాలు లెక్క.